కంపోనెంట్ నేమింగ్ రూల్స్ అనేది ఇది ఒక కాన్సెప్ట్‌లో మనకి కంపోనెంట్ నేమింగ్ రూల్స్ అంటే ఏంటి? మనకి కంపోనెంట్‌లో ఎందుకు ఈ నేమింగ్ రూల్స్ అనేవి మనము యూజ్ చేయాల్సి ఉంటుంది చూసినట్టయితే, కంపోనెంట్ లోపల మనకి కంపోనెంట్‌కి రియాక్ట్‌కి అర్థమయ్యేటట్టు మనకి ప్లస్ డెవలపర్‌కి అర్థమయ్యేటట్టు మనకి కంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు దానికి నేమ్ ఇచ్చేటప్పుడు దాంట్లో కోడ్‌కి సంబంధించిన ఏదైనా సరే మనం రాసేటప్పుడు ఏంటంటే దానికి నేమ్ అనేది కరెక్ట్‌గా ఆ రూల్స్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందనమాట. కరెక్ట్‌గా ఇస్తే మనకేంటంటే రియాక్ట్ మనకి ఆహ్, అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మనకి డిప్లాయ్‌మెంట్ అయిన తర్వాత గాని మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకి ఈజీగా స్మూత్‌గా మన అప్లికేషన్ అనేది రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమేమి ఉన్నాయి రూల్స్ అని చూసినట్టయితే స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయాలి. రియాక్ట్ కంపోనెంట్ మనం ఎక్కువగా ఏ కంపోనెంట్ వాడతాము? ఫంక్షనల్ కంపోనెంట్స్ వాడతాము. ఫంక్షనల్ కంపోనెంట్స్ వాడినప్పుడు కూడా ఏదైనా సరే కంపోనెంట్ వాడినప్పుడు మీరు రియాక్ట్ కంపోనెంట్‌కి నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లెటర్‌ని కంపల్సరీ క్యాపిటల్ లెటర్ ఉంచాలా. అప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఫంక్షనల్ మై కంపోనెంట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చా నేను. ఒక కంపోనెంట్ క్రియేట్ చేసి దానికి ఏం చేయాలా? మై కంపోనెంట్ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. మై ఉంది, కంపోనెంట్ ఉంది. కాబట్టి రెండిటిని మనం మిక్స్ చేస్తాం కాబట్టి మైలో ఎం అనేది ఫస్ట్ లెటరు అది క్యాపిటల్ ఉండాలా. కంపోనెంట్‌లో సి అనేది క్యాపిటల్ ఉండాలా. ఇలాగా మనకి మై కంపోనెంట్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే రియాక్ట్ ఏం చేస్తదంటే లోయర్ కేస్ ఇచ్చినప్పుడు అది హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ లాగా దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్కల్ కేస్ వాడాలన్నమాట. పాస్కల్ కేస్ అంటే ఏంటి? మనకి లోయర్ కేస్ కాకుండా, అప్పర్ కేస్ కాకుండా పాస్కల్ కేస్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా ఆ వర్డ్ లోపల క్యాపిటల్‌లో ఉండాల. దాన్ని పాస్కల్ కేస్ అని చెప్పేసి అంటారు. ఇలాగ మనము వాడవలసి ఉంటుంది. మూడోది డోంట్ యూజ్ హైఫెన్స్. హైఫెన్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. కంపోనెంట్ లోపల మనకి ఇప్పుడు మై కంపోనెంట్ అని చెప్పేసి కంపోనెంట్ నేను రాస్తున్నాను నేను. మై హైఫెన్ కంపోనెంట్ రాయకూడదు. ఎందుకంటే అది మనకి రియాక్ట్ అనేది తొందరగా ఐడెంటిఫై చేయదు. కొన్ని ఇష్యూస్ అనేవి మనకి బగ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అది కూడా మనకు కూడా అర్థం కావు ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ నేమ్ అండ్ కంపోనెంట్ నేమ్ అనేది 2 సేమ్ ఉండాల. 2 సేమ్ ఉంటే ఏమైందంటే మనకి ఈజీగా ఈ కంపోనెంట్ లోపల మనం ఏం రాసామనేది మనకి ఈజీగా అర్థమవుతది. మనం రేపొద్దున ఒక 1 మంత్ తర్వాత మన కంపోనెంట్ మనం ఓపెన్ చేస్తే మనకు అర్థం అవ్వాలి. కంపోనెంట్ నేమ్ చూడంగానే మనకి ఆటోమేటిక్‌గా ఈ కంపోనెంట్ లోపల దీనికి సంబంధించిన లాజిక్ మనం రాసాము అని చెప్పేసి, దీనికి సంబంధించిన యూఐ ఉందని చెప్పేసి మనకు అర్థం అవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫైల్ నేమ్, కంపోనెంట్ నేమ్ సేమ్ రాయటం వల్ల మనకి రియాక్ట్‌కి అండర్‌స్టాండ్ అవుతది. మనకు అండర్‌స్టాండ్ అవుతుంది. మన ప్లేస్‌లో ఎవరైనా వేరే డెవలపర్ వచ్చినప్పుడు తనకు కూడా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇది మన కంపోనెంట్ నేమింగ్‌లో ఉన్న రూల్స్ అన్నమాట.